సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్. అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ మనకు మరోసారి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశం రమజాన్ నెల. రమజాన్ ఒక సాధారణ నెల కాదు, మన జీవితాలను మార్చే నెల. రమజాన్ నెల యొక్క ఉద్దేశం మనలో తఖ్వా అంటే దైవభీతి కలిగి ఉండాలి. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సూరా బఖరా ఆయత్ నెంబర్ 183లో అల్లాహ్ తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ఓ విశ్వసించిన వారలారా, మీకు ముందు ఉన్న వారిపై ఉపవాసాలు విధించబడినట్లే మీపై కూడా ఉపవాసాలు విధించబడ్డాయి. దీని ఉద్దేశం మీరు తఖ్వా కలిగి ఉండడమే. తఖ్వా అంటే దైవ భీతి కలిగి ఉండాలి. ఈ నెలలో ఉపవాసాలు మన కోరికలను నియంత్రిస్తాయి. నమాజ్ మనలను అల్లాహకు దగ్గరగా చేస్తుంది. ఖురాన్ మన జీవితానికి మార్గదర్శకం అవుతుంది. రమజాన్ అంటే కేవలం తినకుండా ఉండడం కాదు, చెడు అలవాట్లను వదిలేయడం, మంచిని అలవాటు చేసుకోవడం. అందుకే రమజాన్ తఖ్వా పెంపొందించే నెల, క్షమాపణలు పొందే నెల, స్వర్గం వైపు నడిపించే నెల. మన జీవితాల్లో రమజాన్ నెల వస్తుంది వెళ్తుంది, కానీ ఈ నెల ద్వారా రావాల్సిన మార్పు మనలో కనిపించడం లేదు. అది ఎందుకు జరుగుతుంది అనే విషయం మనం ఆలోచించాలి. మనం రంజాన్ను సీరియస్గా తీసుకోవడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఆచారాన్ని మాత్రమే పాటిస్తున్నాము. మనం తఖ్వాను కేవలం ఒక నెల కోసం మాత్రమే పరిమితం చేస్తున్నాం. ఆ తర్వాత సంవత్సరం మొత్తం దాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు రంజాన్లో ఏ పనులు చేయాలి, వాటిపై దృష్టి పెట్టాలి. వాటితో మనం మన లైఫ్లో ఎలా చేంజెస్ తీసుకురావాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా. మన మొత్తం జీవితంలో మొదటి విషయం, రంజాన్లో ఉపవాసాలు ఉండే ప్రయత్నం చేయాలి. నమాజ్ అలవాటు చేసుకోవాలి. ఫర్జ్ నమాజ్ తప్పనిసరిగా చేయాలి. దానితో పాటు నఫిల్ నమాజ్లు కూడా చేయాలి. జకాత్ సదఖా ఇవ్వాలి. మన డబ్బును అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి. దీనితో పాటు ముఖ్యంగా ఖురాన్ తిలావత్ చేయాలి. ఇది ప్రపంచం మరియు పరలోకపు జీవితం కోసం ఒక సాధనం. మంచిని ఆజ్ఞాపించాలి. మనం కూడా మంచిని చేయాలి. ఇతరులను కూడా మంచి వైపుకు పిలవాలి. ప్రత్యేకంగా దువాలు చేయాలి, మన కోసం మరియు ఇతరుల కోసం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మొత్తం ఉమ్మత్ కోసం ప్రళయం వరకు దువాలు చేశారు. కానీ మన దువాలు ఎలా ఉంటాయి? అల్లాహ్ నన్ను క్షమించు, నన్ను నరకం నుండి రక్షించు, నా కష్టాలను తొలగించు, నాపై దయ చూపు, నన్ను స్వర్గంలో చేర్చు, నన్ను కాపాడు. కానీ మనం ఇతరుల కోసం దువా చేస్తే దైవదూత ఆమీన్ అంటాడు, నీకు కూడా అదే లభించుగాక అని. మనం ఇతరుల కోసం దువా చేస్తే దైవదూతలు మన కోసం దువా చేస్తారు. మన పాపాల నుండి సత్యమైన తౌబా చేయాలి. ఎందుకంటే మురికైన గుండెలో పవిత్రమైన రమజాన్లోకి వెళ్ళలేం. అల్లాహ్ను ఇలా అడగండి: ఓ అల్లాహ్, నేను తెలిసి తెలియక చేసిన పాపాలను అన్నిటినీ మన్నించు. తౌబా చేసిన హృదయంతో రమజాన్ మొదలైతే అది నిజమైన రమజాన్ అవుతుంది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరా అల్ బఖరా ఆయత్ నెంబర్ 185లో అల్లాహ్ తాలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: రమజాన్ నెల అనేది ఖురాన్ అవతరించిన నెల. ఇది మానవాళికి మార్గదర్శకం, సత్యం మరియు అసత్యం మధ్య తేడాను చూపించే గ్రంథం. ఈ మాసాన్ని పొందే వ్యక్తి ఆ నెల అంత విధిగా భావించి ఉపవాసాలు పాటించాలి. అయితే ఎవరు అనారోగ్యంగా ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా తరువాత రోజుల్లో ఆ ఉపవాసాలను పూర్తి చేయవచ్చు. రమజాన్ నెలలో ప్రతిరోజు కొంచెమైనా ఖురాన్ తిలావత్ చేయండి. అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. రమజాన్ ఒక ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో మొత్తం ఖురాన్ చదువుతాం, రోజు నమాజు చదువుతాం, అబద్ధం చెప్పడం ఆపేస్తాం, పాటలు వినడం మానేస్తాం, చెడు అలవాట్లను వదిలేస్తాం, మంచి పనులు మాత్రమే చేస్తాం. కానీ రమజాన్ నెల ముగిసిందంటే మళ్ళీ పాత జీవితం మొదలు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఒక పనిని లేదా ఏదైనా స్కిల్ నేర్చుకుంటే దానిని జీవితాంతం గుర్తుంచుకుంటాం. అయితే రమజాన్లో 30 రోజులు చేసిన ఈ ఆధ్యాత్మిక ట్రైనింగ్ను ఒక్క నిమిషంలోనే ఎందుకు మర్చిపోతున్నాం? దానికి కారణం ఒక్కటే, మనం రమజాన్ను ఇబాదత్ నెలగా మాత్రమే తీసుకుంటున్నాం. లైఫ్లో చేంజ్ ట్రైనింగ్గా తీసుకోవడం లేదు. రమజాన్ అనేది 30 రోజుల కోర్స్. ఈ కోర్సులో ఉద్దేశం ఏమిటి? మనల్ని మార్చడం. ఉపవాసం మనకు ఓర్పును నేర్పుతుంది. నమాజ్ క్రమశిక్షణ నేర్పుతుంది. ఖురాన్ మనకు హిదాయత్ అంటే మార్గదర్శకం ఇస్తుంది. దువాలు
మన హృదయాన్ని మృదువుగా చేస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? రంజాన్లో మాత్రమే మంచి వాళ్ళం అవుతున్నాం. మన ఉద్దేశం ఈ నెలను పూర్తి చేయాలి అనే దానికే పరిమితం అయిపోయింది. జీవితాన్ని మార్చుకోవాలి అనే లక్ష్యం లేదు. ఒక్కసారి ఆలోచించండి. రంజాన్ తర్వాత కూడా రోజుకు కొంచెమైనా ఖురాన్ తిలావత్ చేస్తే, 5 నమాజులను క్రమంగా చేస్తే, అబద్ధం మానేస్తే, చెడును దూరంగా పెడితే మన జీవితం పూర్తిగా మారిపోదా? రంజాన్ ఒక పరీక్ష కాదు, ఒక ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ సంవత్సరం మొత్తం కొనసాగాలి. అందుకే ఈసారి నిర్ణయం తీసుకుందాం. రంజాన్ తర్వాత కూడా కనీసం ఒక మంచి అలవాటు కొనసాగిద్దాం. మనమే మనల్ని మార్చుకోవాలి. అల్లాహ్ మనందరికీ రంజాన్ ట్రైనింగ్ను జీవితాంతం కొనసాగించే తౌఫీక్ ఇవ్వుగాక. ఆమీన్.